ఈ సినిమా చూడడం వల్ల నాకు ఒక మోటివేషన్ వచ్చింది. మనం అంటూ ఒక గోల్ పెట్టుకొని, ఒక ఎయిమ్ పెట్టుకొని, దాని వైపు నీ ఫుల్ ఎఫర్ట్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండు. మధ్యలో ఎన్ని అడ్డంకులైనా రాని, ఏదైనా కానీ ఒకానొక టైంలో నువ్వు గేమ్ నుంచి అవుట్, నువ్వు ఎందుకో పనికిరావు అని తీసేసినా కూడా మన ఎఫర్ట్, మనం పెట్టే దాని మీద ఉండే ప్యాషన్ అలాగే ఉంటే ఏదో ఒక టైంలో నువ్వు అనుకున్నది నీ దగ్గరికే వస్తుంది అన్నట్టు చూపించారు. ఇదే ఫార్ములా మన సినిమా పంచాంగం మీద కూడా నేను అప్లై చేయాలనుకుంటున్నాను. నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది మూవీ. సబ్స్క్రైబర్స్ లేకపోయినా పర్లేదు, వ్యూస్ లేకపోయినా పర్లేదు, మనం రివ్యూస్ చెప్పుకుంటూ పోదాం. ఏదో ఒక టైంలో అదే మన ముందుకు వస్తుంది. ఎఫర్ట్ అయితే ఆపదలుచుకోలేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. మనం బైసన్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎలా ఉంది, నచ్చిందా మూవీ అంటే, వాళ్ళు అనుకున్న కోర్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మారీ సెల్వరాజ్ అని చెప్పి తమిళ్ డైరెక్టరు. ఇంతకుముందు చాలా మూవీస్ తీశారంట తమిళ్లో. నేను అనుకోకుండా ఆయన ఒక మూవీ చూశాను నేను యాక్చువల్గా, కర్ణన్ అని చెప్పి. ఆ కర్ణన్ మూవీ కాన్సెప్ట్ లాగే అనిపించింది. ఎట్లా అంటే కొన్ని మూవీస్ ఉంటాయి మనకు, అసురన్, తర్వాత రాయన్, ఇలాంటి మూవీస్ ధనుష్ మూవీస్లో ఎక్కువ మనం చూస్తాం. ఇవి ఏంటంటే ఒక ఫైర్ ఉంటుంది హీరోలో, దాన్ని ఎవరో తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ దగ్గరలో ఉండే పొలిటీషియన్స్ కానీ, ఆ ఊర్లో ఉండే పెద్దలు, విలన్స్ ఎవరో ఒకళ్ళు తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. సడన్ గా బస్ట్ అవుతూ ఉంటారు. ఆడిని టీ మీద నీళ్లు జల్లినట్టు ఇట్లా జల్లడానికి పక్కన ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో అదే క్యారెక్టర్ లో ఒక యాక్షన్ డ్రామాకి స్పోర్ట్స్ డ్రామా మిక్స్ చేసి ఒక మోటివేషనల్ మూవీ కింద తీశారు. సో నాకైతే బాగానే అనిపించింది మూవీ. అంటే నేను సూపర్ డూపర్ హిట్ అదిరిపోయిందని నేను చెప్పను, బట్ నా వరకు అయితే పర్లేదు. చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక వర్త్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ ఇందుట్లో యాక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్ ధ్రువ్ విక్రమ్. ఆయనది నేను ఫస్ట్ మూవీ చూస్తున్నాను. విక్రమ్ కొడుకు అర్జున్ రెడ్డి రీమేక్ కూడా అతనే చేసినట్టున్నాడు తమిళ్లో. సో చాలా మూవీస్ చేశాను, నేనైతే ఏది చూడలేదు సరిగ్గాను. ధ్రువ్ విక్రమ్ది నేను చూస్తున్న ఫస్ట్ ఫుల్ లెంత్ మూవీ ఇది. బట్ లిటరల్లీ చాలా బాగా క్యారీ చేశాడు అనిపించింది క్యారెక్టర్ ని. వెళ్ళిపోయాడు దాంట్లోకి, ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక కబడ్డీ ప్లేయర్ క్యారెక్టర్ లోకి కంప్లీట్ గా వెళ్ళిపోయాడు. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి కూడా పెద్ద కష్టపడిపోవట్లేదు. సో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి కష్టపడలేదు, న్యాచురల్ గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ క్యారెక్టర్ ని అలా బిల్డ్ చేశాడు, ఆ బాడీ కూడా అలా బిల్డ్ చేసుకున్నాడు. నాకైతే సినిమా మొత్తం చాలా బాగా క్యారీ చేశాడు అనిపించింది. ధ్రువ్ విక్రమ్ మాత్రం ఖచ్చితంగా తమిళ్లో ఒక స్టార్ అవ్వబోతున్నాడు అని మాత్రం తెలిసింది మూవీ చూసిన తర్వాత. చాలా చాలా అంటే చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. అండ్ ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేయాలా వద్దా అనుకుని రిలీజ్ చేశారా, లేదంటే తమిళ్లో హిట్ అయింది కాబట్టి ఒక 1 వీక్ ఆగి తెలుగులో రిలీజ్ చేశారో నాకు అర్థం కాలేదు. ఈ మధ్య వచ్చిన చాలా తమిళ్ మూవీస్ తెలుగు తమిళ్ తీస్తున్నప్పుడు ఒక కేరింగ్ తీసుకుంటున్నారు. ఏంటి అంటే ఆ ఊరి పేర్లు కొంచెం తెలుగు నేటివిటీకి మ్యాచ్ అయ్యేలాగా, లిప్ సింక్ మ్యాచ్ అయ్యేలాగా, మెయిన్ గా బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఊరు పేర్లు కానీ, షాప్ పేర్లు, ఎక్కడో మూలన షాప్ పేరు బోర్డులు కూడా అది ఏఐ యూస్ చేసి తెలుగులో కన్వర్ట్ చేస్తున్నారు మనకు ఆ ఫీల్ రావడం కోసం. మరి ఈ సినిమా ఏంటో జస్ట్ అలా డబ్బింగ్ చేసి వదిలేసారు అనిపించింది నాకు. కొన్ని వర్డ్స్, కొన్ని బ్యానర్స్ ఉంటాయి. అంటే సినిమాలో ఒక ఇద్దరు పొలిటీషియన్స్ ఉంటారు అనమాట, వాళ్ళ చుట్టూ యాక్షన్ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ బోర్డ్స్ కానీ, చేతి మీద వేసుకున్న టాటూలు కానీ, కనీసం కింద సబ్ టైటిల్స్ ఇచ్చినా బాగుండేది. అవి అసలు ఏంటో అర్థం కావట్లేదు. బేసిక్ గా అసలు మొత్తం వదిలేశారు. తమిళ్లో ఆ జిలేబీలే కనిపిస్తూ ఉంటాయి మనకి, మొత్తం వదిలేశారు. ప్రతిదీ తమిళ్ వర్డ్స్ ఉన్న దగ్గర చాలా చోట్ల రిప్రజెంట్ చేసినప్పుడు మనకు అర్థం కాదు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, అక్కడ ఆ బ్యానర్ ఏంటి, అక్కడ ఏమైనా ఎలక్షన్స్ జరుగుతున్నాయా, లేదంటే ఆ ఊరి పెద్దల కింద ఏమైనా ఇచ్చారా, ఏం అర్థం కాదు. కంప్లీట్ తమిళ్ టెక్స్ట్ తోనే మీకు చాలా మట్టుకు ఉంటుంది మూవీ అంతా. ఊరి పేర్లు, అందులో ఉండే క్యారెక్టర్ పేర్లు, మొత్తం తమిళ్ మూవీయే. కేవలం మనకు అర్థం చేసుకోవడానికి ఒకళ్ళు ట్రాన్స్లేట్ చేసినట్టు డబ్ చేశారు తప్ప ఇది ప్రాపర్ తెలుగు డబ్బుడ్ మూవీ అయితే కాదు. నాకు తెలిసి తమిళ్లో హిట్ అయిందని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళు తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేస్తారు అనిపించింది నాకైతే. మూవీ అయితే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ తీసుకున్నారు. అలాగని చెప్పి కంప్లీట్ గా కూర్చోబెట్టి ఏదో క్లాస్ పీకినట్టు కాకుండా ఆ స్టోరీలోనే ఒక అండర్లయింగ్ మెసేజ్ పెట్టారు డైరెక్టర్ మారీ సెల్వరాజ్ గారు. సో ఆ డైరెక్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. ఎక్కడా కూడా కావాలని చెప్పినట్టు ఉండదు, ఆ స్టోరీలో వెళ్ళిపోతూ ఉంటుంది. అందులోనే మనకు ఒక అండర్లయింగ్ మెసేజ్ అనేది ఉంటుంది, ఆ స్పోర్ట్స్లో కానీ లేదంటే యాక్షన్లో కానీ. బట్ మోర్ ఆఫ్ ఇది స్పోర్ట్స్ డ్రామా అనడం కన్నా ఒక యాక్షన్ డ్రామా అని చెప్పాలి. ఆ యాక్షన్ డ్రామాలో మధ్యలో ఈ స్పోర్ట్ నిరికించారు. అంటే స్టోరీ ఏం లేదు, బేసిక్గా ఏంటంటే ఊళ్ళో ఒక కక్షలు కుతంత్రాలు కొట్టుకుని ఇద్దరు గ్యాంగుల మధ్యలో ఉండే ఒక ఊరు నుంచి ఒక అతను కబడ్డీ మీద మంచి ప్రేమ, మంచి ప్యాషన్ ఉన్న ఒక అతను ఇండియా
రిప్రజెంట్ చేస్తూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దాకా వెళ్ళినోడు, ఏంటి స్టోరీ, ఎలా వెళ్ళాడు, ఇన్ని దాటుకుని ఎలా వెళ్ళాడు, చాలా చూపిస్తారండి ఇందులో. ఒకడు ఎదుగుతున్నప్పుడు వెనక నుంచి తొక్కేసేటోళ్ళు, ఎదుగుతున్నప్పుడు చూడలేక కిందకి లాగేసేటోళ్ళు, ఆ ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ కి వీడు ఎంత డిమోటివేట్ అవుతాడు, ఎలా వదిలేద్దాం అనుకుంటున్నాడు, ప్రతిదీ కూడా ఎలా ఉంటదంటే మన లైఫ్ లో ఓన్లీ కబడ్డీయే కాదు, మన లైఫ్ లో ఏం చేసినా కూడా ఈ సినిమా ఎక్కడో మూల మనకు గుర్తొచ్చేలాంటి సీన్స్ అయితే రాసుకున్నారు, కొన్ని ఎలివేషన్ సీన్స్ పడిని. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని మోటివేషనల్ సీన్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ, ఒక సీన్ అయితే నిజంగా ఒక సీన్ ఉంటుంది, అంటే ఇతన్ని బైసన్ లాగా ఎప్పుడు మారాడని ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే లిటరల్లీ కండదడి తెప్పిస్తుంది. ఆ ఒక్క సీనే నాకు కొంచెం ఏడుపు వచ్చింది, మిగిలిందంతా ఎమోషనల్గా ట్రై చేశారు. కొన్ని ఫోర్స్డ్ ఎలివేషన్స్, కొన్ని ఫోర్స్డ్ ఎమోషన్స్ పుష్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఉన్నంత వరకు అయితే నాకు బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది. అండ్ ఇందులో విక్రమ్ తర్వాత అనుపమ పరమేశ్వర్ ఉన్నారు. అనుపమ పరమేశ్వర్ కూడా అంటే మన విక్రమ్ లవ్ ఇంట్రెస్ట్ క్యారెక్టర్ ఇచ్చాడు, బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. ఏదో ఆ ఊర్లో ఒక అమ్మాయి, ఏదో ర్యాండమ్ అమ్మాయి కాకుండా ఆ క్యారెక్టర్ కూడా ఒక పవర్ ఇచ్చారు, ఆ క్యారెక్టర్కి ఒక స్టోరీ ఇచ్చాడు. సో అది బాగా అనిపించింది. చాలా తక్కువ సీన్స్ ఉంటాయి అనుపమ పరమేశ్వర్ అనేది, ఆ తక్కువ సీన్స్లో కూడా ఒక మంచి ఇంపాక్ట్ అయ్యే క్యారెక్టర్. ఆ మేకప్ కానీ, యాటిట్యూడ్ కానీ, డైలాగ్స్ కానీ చాలా మంచిగా అనిపించింది. అది మాత్రం బాగా బ్యాలెన్స్ చేశారు. టూ మెనీ ఫ్లాష్ బ్యాక్స్ అనిపించింది అక్కడక్కడ. ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి చూపిస్తాడు, అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి, ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి ఇంకో ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచో ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ ప్యారలల్ గా మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్. స్టార్టింగ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఈ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడానికి టూ మెనీ ఫ్లాష్ బ్యాక్స్, టూ మెనీ యాక్షన్ సీక్వెన్సెస్ తీసుకున్నాడు అనిపించింది. రక్తం కూడా చాలా చోట్ల ఎక్కువే కనిపించింది, వైలెన్స్ కూడా బాగానే ఉంది. అండ్ కొన్ని సార్లు అయితే హీరో క్యారెక్టరైజేషన్ అటు ఇటు తప్పిందేమో అనిపించింది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఓకే ఇది అన్నట్టుగా మనకి ఒక జస్టిఫికేషన్ అయితే ఇస్తారు. సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది, కొంచెం బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లో పేస్ వెళ్ళినా కూడా కొన్ని ఎలివేషన్ సీన్స్ రావడం ఆ సినిమాని హైక్ తీసుకెళ్తూ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కొత్త, ఆయన పేరు సరి గుర్తులేదు నాకు. సో ఆయన కూడా పర్లేదు, బాగానే చేశాడు. బట్ చాలా టూ మచ్ ఆఫ్ తమిళ్ ఫ్లేవర్ ఉంది, అది మనకి కొంచెం ఎక్కడం కొంచెం కష్టం అవుతుంది. ఇందులో ఉండే క్యారెక్టర్స్ కూడా ఒక్క తెలుగు యాక్టర్ కూడా మీకు కనపడరు, అందరూ తమిళ యాక్టర్సే ఉంటారు. టూ మచ్ ఆఫ్ తమిళ్ ఫ్లేవర్ ఉంటుంది. ఒక విలేజ్ అథెంటిసిటీని అండ్ అక్కడ ఉండే ఒక ప్యాషనేట్ ఒక మనిషిని, స్పోర్ట్స్ డ్రామాని బాగా బ్యాలెన్స్ చేశారు అనిపించింది. బట్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి మాత్రం కొంచెం ఈ యాక్షన్ అంతా ఒక కొలికి తీసుకొచ్చి ఎండ్ చేసి మొత్తం కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా మీద సినిమా ఎండ్ చేస్తారు. సో దాంట్లో కూడా ఒక మీనింగ్ ఉంది, మీరు కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. కావాలని నేను ఇది చెప్పను, నేను మీకు ప్రీచింగ్స్ ఇవ్వను, నేను మీకు క్లాసులు పేకను అన్నట్టుగా ఒక అండర్లైన్ మెసేజ్తో ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. కొన్ని అయితే ఇర్రెలవెంట్ సీన్స్ అనిపించింది. ఒక సీన్ ఉంటుంది అనమాట, ఒక మేకని చంపేస్తారు బస్సులో వెళ్తుంటే. అక్కడ మేక చచ్చిపోయినప్పుడు ఈయన కోపం చూసి వాళ్ళ నాన్నకు భయం వేస్తుంది. అంటే మనకి ఈ స్పోర్ట్స్ వద్దు, ఏమొద్దు, నువ్వు బతకడమే నాకు ఇంపార్టెంట్, సో ఈ ప్యాషన్ అంతా పక్కన పెట్టేసేయి అన్నట్టు కబడ్డీ ఆడద్దని ఒట్టేయించుకుంటాడు తప్ప గొడవ పడద్దని ఒట్టేయించుకోడు. అక్కడ ఆ కబడ్డీ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. కొన్ని సీన్స్కి అయితే కన్వీనియంట్గా రాసుకున్నారు అనిపించింది. అంటే ఈ సీన్ ఇక్కడ పడాలి అంటే ఈ క్యారెక్టర్ ఇది తప్పు చేయాలి, ఈ తప్పు చేసినప్పుడు ఈ డైలాగ్ వేసేయాలి అన్నట్టుగా రాసుకున్నారు అనిపించింది. అదొక్కటి కొంచెం కన్వీనియంట్ స్క్రీన్ ప్లే కింద అనిపించింది. బట్ రెస్ట్ ఆల్ బాగానే ఉంది. చాలా రిపీటెడ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఒకటే యాక్షన్ సీక్వెన్స్లో వెళ్తాయి. కొన్ని కొత్తగా ఏదైనా ఉందా అంటే ఆ కొత్తగా కూడా ఉండదు, ఒకే స్టైల్లో వెళ్తూ ఉంటుంది. తంతాడు, బురదలో పడతాడు, కొట్టుకుంటాడు, లేస్తాడు, తంతాడు, బురదలో పడతాడు, కొట్టుకుంటాడు, లేస్తాడు అన్నట్టు ఉంటుంది. ఒకసారి అటు వెళ్తాడు, ఒకసారి ఇటు వెళ్తూ ఉంటాడు. సో ఒక క్యారెక్టర్ బేస్డ్, ఒక క్యారెక్టర్ యాంగిల్ నుంచి మనం చూసినట్లయితే మూవీ చాలా బాగుంది అని అనిపిస్తుంది. అంతేగాని వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేసామా అన్నట్టు అయితే కొంచెం బోర్ కొట్టిందని అని చెప్పాలి నేను. బట్ ఓవరాల్ ఒక గుడ్ అటెంప్ట్ అని చెప్పాలి. మారీ సెల్వరాజ్ పేరు అయితే గుర్తుండిపోయింది నాకు. సో నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా చూద్దామని ఫిక్స్ అయిపోయాను. డైరెక్టర్లో అయితే పక్కా ఒక కంటెంట్ అయితే ఉందనిపించింది మూవీ చూసిన తర్వాత. అలాగే ధ్రువ్ విక్రమ్ కూడా నాకు నిజంగా తన కెపాసిటీ ఏంటి మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. మీరు ఒక స్పోర్ట్స్ డ్రామా అంటే ఒక మోటివేషనల్ మూవీని కొంచెం డ్రాగింగ్గా ఉన్నా పర్లేదు వెళ్ళి చూడగలను అనుకుంటే కళ్ళు మూసుకుని వెళ్ళి చూడొచ్చు. ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో అయితే బయటకు వస్తారు. అదండి మన బైసన్ మూవీ రివ్యూ. మన సినిమా పంచాంగం ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియోనే మీకు ఫస్ట్ వచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం.